సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో ప్రీమియర్ ప్రోలో వెడ్డింగ్ ఇన్విట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేశాను. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక ఇక్కడ ఒక వీడియో అనేది ఎలా ఇంపోర్ట్ చేశాను చూడండి. సో ఇక్కడ న్యూ ఐటెం పైన అయితే క్లిక్ చేసుకుంటారు అండ్ ఇక్కడ కలర్ మ్యాట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి అండ్ ఓకే అయితే చేసుకొని ఇక్కడ వైట్ అయితే మీరు ఇవ్వాలి. సో వైట్ అనేది ఇచ్చాను. సో చూడండి ఇక్కడ వచ్చింది. సో ఇది ఇలా డ్రాగ్ చేయండి వీడియో దగ్గరికి, వీడియో కిందనైతే మీరు ప్లేస్ చేయండి కలర్ మ్యాట్ అన్నది. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్దాం. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ రఫ్ అండ్ ఎడ్జెస్ అని ఉన్నా చూడండి, రఫ్ అండ్ ఎడ్జెస్ పైన అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి అయితే మనం ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ బార్డర్ అయితే ఇస్తున్నాను చూడండి, బార్డర్ ఒక 10 అయితే ఇచ్చాను. సో ఇక్కడ ప్రాక్టికల్ నాయిస్ అని ఉన్నది, సో ఇది 0 అయితే చేయండి. సో ఇక్కడ బార్డర్ కాస్త ఇంక్రీజ్ అయితే చేశాను. సో చూడండి ఇలా మనం అయితే అడ్జస్ట్ చేసాం వీడియోని. సో వీడియోని ఇలా అడ్జస్ట్ అనేది చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్లాష్ అనేది మనం అప్లై అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి లెవెల్స్ అని ఉంటుంది చూడండి, లెవెల్స్ అని ఉన్నది. సో చూడండి గైస్ ఇక్కడ లెవెల్స్ అని ఉన్నది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే ఇక్కడ డ్రాగ్ చేయండి, వీడియో పైకి అయితే డ్రాగ్ చేస్తారు. సో అడ్జస్ట్మెంట్ లేయర్ని డ్రాగ్ చేశాక ఇక్కడ ఎఫెక్ట్స్కి వచ్చి ఈ లెవెల్స్ని ఇక్కడైతే యాడ్ చేయండి. సో లెవెల్స్ని యాడ్ చేశాక మనం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టండి. సో 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టి వీటిని 60 అయితే చేయండి. సో 100 చేసినా పర్లేదు. సో ఇప్పుడు ఇది ఇలా కాస్త టైం లైన్ అనేది డ్రాగ్ చేసుకొని ఇదైతే రీసెట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇలా మనం ఫ్లాష్ అయితే ఇవ్వగలం. సో వీడియోకి ఫ్లాష్ అనేది యాడ్ చేయాలంటే సో ఇలా అయితే మనం అయితే యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో మనం ఒక వీడియోకి ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. సో ఈ ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అనేది ఎలా యూజ్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ 2 వీడియోస్ అనేవి క్లిక్ చేసుకొని Ctrl+K అయితే క్లిక్ చేసుకుంటారు. సో ఒక 1-2 ఫ్రేమ్స్కి అయితే మీరు మూవ్ అవ్వండి. సో మూవ్ అయ్యాక చూడండి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది మళ్ళీ Ctrl+K అయితే క్లిక్ చేసుకొని ఈ 2 డిలీట్ అయితే చేసుకోండి. సో డిలీట్ చేసాను చూడండి. సో ఇప్పుడు మళ్ళీ 5 ఫ్రేమ్స్కి అయితే మనం మూవ్ అవుదాం. 1 2 3 4 5. సో 5 ఫ్రేమ్స్కి మూవ్ అయ్యాక చూడండి ఇది ఇలా మినిమైజ్ చేసుకొని సో Ctrl+K అయితే చేసుకోండి. మళ్ళీ ఒక 2 ఫ్రేమ్స్ మనం మూవ్ అవుదాం. సో 2 ఫ్రేమ్స్ మూవ్ అయ్యాక మళ్ళీ Ctrl+K అయితే చేసుకుంటారు. సో Ctrl+K చేసుకొని ఇక్కడైతే డిలీట్ అయితే చేయండి. సో ఇది నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి వీడియో అనేది ఎలా అయిందో. సో ఇలా మనం ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను చూడండి. సో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ పెడుతున్నాను. ఈ డౌన్కి అయితే పెట్టి ఈ ఆడియో అనేది డిలీట్ చేసి ఈ వీడియో అనేది డూప్లికేట్ అయితే చేద్దాం. సో ఆల్ట్ హోల్డ్ చేసి పైకి మూవ్ చేస్తే వీడియో డూప్లికేట్ అనేది అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్కి అయితే రండి. సో ఎఫెక్ట్స్కి వచ్చాక ఇమేజ్ కంట్రోల్ అని ఓపెన్ చేయండి. ఇమేజ్ కంట్రోల్ చూడండి ఇక్కడ ఇమేజ్ కంట్రోల్లో బ్లాక్ అండ్ వైట్ అనేది ఉన్నది. సో బ్లాక్ అండ్ వైట్ అయితే వీడియోకి అయితే అప్లై చేయండి. సో బ్లాక్ అండ్ వైట్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఉన్న ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి
ఈ సెకండ్ వీడియో సైజ్ అనేది ఇలా డిక్రీజ్ చేసుకోండి. సో డిక్రీజ్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మనం చూడండి రఫ్ అండ్ ఎడ్జెస్ అయితే మనం అయితే యాడ్ చేయాలి ఈ వీడియోకి. సో ఇక్కడ మళ్ళీ వెళ్తున్నాను. సో రఫ్ అండ్ ఎడ్జెస్ అయితే యాడ్ చేశాను. సో రఫ్ అండ్ ఎడ్జెస్ పైకి అయితే ఇక్కడైతే మనం డ్రాగ్ చేసుకోవాలి సెకండ్ వీడియో పైకి. సో బార్డర్ వచ్చి 10 or 15 అయితే మీరు ఇవ్వగలరు. 15 ఇచ్చాక ఇక్కడ ఫ్రాక్టల్ అని ఉన్నా చూడండి, అదైతే మీరు 0 చేసుకోండి. సో బార్డర్ కాస్ట్ అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు స్ట్రోక్ అనేది ఇవ్వాలి కాబట్టి వీడియోకి పెయింట్ బకెట్ అని ఇచ్చాను. సో పెయింట్ బకెట్ అయితే ఇచ్చాక ఇక్కడ ఇలాగైతే డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేశాక మనకి బార్డర్ సో ఇక్కడ ఉన్న చూడండి కలర్ ఆల్ఫా ఛానల్లో అయితే పెట్టండి. ఆల్ఫా ఛానల్ పెట్టాక ఇక్కడ ఇక్కడ స్ట్రోక్లో అయితే పెడదాం. స్ట్రోక్లో పెట్టాక ఇక్కడ రెడ్ కలర్ వద్దు, మనకి వైట్ అయితే క్లిక్ చేసుకుంటారు. సో వైట్ క్లిక్ చేసుకున్నాక మన స్ట్రోక్ విత్ అయితే ఇలా అయితే పెంచేస్తాం అన్నమాట. సో స్ట్రోక్ పెంచాక ఇప్పుడు మన వీడియోకి ఒక యానిమేషన్ అనేది జనరేట్ చేద్దాం. సో ఇప్పుడుంది ఈ వీడియో ఉన్నది కాబట్టి సో ఈ వీడియో పైకి అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ పొజిషన్ అనేది యాడ్ చేసుకొని ఈ వీడియోని ఇలా కిందకైతే డ్రాగ్ చేసుకుంటారు. సో 1 2 3 4 5 ఫ్రేమ్స్ మూవ్ అయ్యాక ఇలా మళ్ళీ అయితే రీసెట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇలా ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈజ్ ఇన్ అయితే ఇవ్వండి. సో ఈ కీ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈజ్ అవుట్ అయితే ఇవ్వండి. సో చూడండి ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే మనం వీడియో కట్ చేసి ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ అనేది ఇద్దాం. సో 1 2 ఫ్రేమ్స్ మూవ్ అయ్యాక ఇది ఇలా సెలెక్ట్ చేసుకోండి అండ్ కంట్రోల్ K 1 2 3 4. సో ఇలా సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ K. సో 1 2 ఫ్రేమ్స్ దగ్గరే మనం కట్ అయితే చేస్తాం వీడియోని. సో కంట్రోల్ K. సో మళ్ళీ 1 2 3 4 ఇలా సెలెక్ట్ చేసుకొని వీడియోస్కి అండ్ కంట్రోల్ K 1 2 అండ్ ఇక్కడ మనం ఫ్లిక్కర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి 2 seconds దగ్గర నేనైతే చూపిస్తాను ఇప్పుడు. సో 1 2 3 4 సో ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంట్రోల్ K 1 2 సో మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ K అయితే క్లిక్ చేసుకుంటారు. సో 1 2 3 4 సో 4 సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కంట్రోల్ K. సో ఫస్ట్ 1 2 సో మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K అయితే క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ 1 2 3 4 సో ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K అయితే క్లిక్ చేసుకోండి. సో 1 2 సో మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K అయితే క్లిక్ చేసుకోండి. సో చూడండి ఎలా అయితే అయిందో. సో ఇప్పుడు మనం 2 ఫ్రేమ్స్ ఏవైతే సెట్ చేసి పెట్టామో అవన్నీ మనం డిలీట్ అయితే చేద్దాం. సో డిలీట్ అయితే చేస్తున్నాను చూడండి. 2 ఫ్రేమ్స్ అనేవి మనం డిలీట్ అయితే చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా డిలీట్ చేస్తున్నాను. డిలీట్ సో ఇప్పుడు వీడియో అనేది ఎలా ప్లే అవుతుందో స్టార్టింగ్ నుండి చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇలా ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ అనేది మనం వీడియోస్కి అయితే
జనరేట్ చేయొచ్చు. సో అది మనకి ఫ్లాష్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మాస్కింగ్ ట్యుటోరియల్ అనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో సేమ్ వీడియో అయితే ఇంపోర్ట్ చేద్దాం. సో సేమ్ వీడియో అనేది ఇంపోర్ట్ చేశాక కాస్త ఇలా డ్రాగ్ చేసుకోండి. ఈ ఆడియో అయితే డిలీట్ చేసేద్దాం. సో ఆడియో డిలీట్ చేశాక కాస్త ఇలా డ్రాగ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసాం కదా. సో బ్యాక్గ్రౌండ్ మనం ఫోటోషాప్లో అయితే రిమూవ్ చేస్తాం. సో ఫోటోషాప్లో ఇక్కడ ఒక ఇమేజ్ ఉన్నది. సో ఓపెన్. సో ఇక్కడ ఉన్న చూడండి, ఈ నెక్స్ట్ సీన్లో ఈ ఫోటో అన్నది చూడండి. ఫోటో అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇది ఇలా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇది ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ఇలా అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో అడ్జస్ట్మెంట్ లేయర్ పైన అయితే క్లిక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్కి అయితే వెళ్ళండి. సో ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఇది స్కేల్ అయితే పెంచుదాం మనం. స్కేల్ పెంచాక ఇక్కడ పొజిషన్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. సో పొజిషన్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చాను. సో ఇది ఇలా కిందకి ప్లేస్ చేసేయండి. సో కిందకి ప్లేస్ చేశాక 1 2 3 4. సో ఇక్కడ రీసెట్ అయితే చేసుకోండి. సో రీసెట్ చేసుకున్నాక చూడండి. సో ఇప్పుడు ఇది ఈ వీడియోని డౌన్కి అయితే డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు దీనికైతే బ్లాక్ అండ్ వైట్ అనేది మనం అప్లై చేద్దాం. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇమేజ్ కంట్రోల్ అని ఇవ్వండి. సో ఇమేజ్ కంట్రోల్ అని ఇస్తారు. సో ఇమేజ్ కంట్రోల్ అని ఇచ్చాక ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అయితే దీని మీద అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక చూడండి, ఈ వీడియోకి అయితే మనం స్కేల్ అయితే ఇలా చేద్దాం. సో స్కేల్ చేశాక సో చూడండి, సో ఈ వీడియోలో ఉన్న అదే ఎఫెక్ట్స్ మనం చేసాం కాబట్టి సో కాపీ అయితే చేసుకొని ఇక్కడ పేస్ట్ యాట్రిబ్యూట్స్ అయితే క్లిక్ చేసుకుంటారు. సో సేమ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కాపీ అవుతాయి. సో చూడండి, ఇలా మనం మాస్కింగ్ ట్రాన్సిషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కాస్త ఇలా ఫ్రంట్కి అయితే అడ్జస్ట్ అయితే చేయండి. సో ఇలా ప్లే అవుతున్న వీడియోని చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో అనేది ఇంపోర్ట్ చేద్దాం. సో ఈ వీడియో ఓకే కాబట్టి ఇక్కడైతే ప్లేస్ చేశాను. సో ప్లేస్ చేసి అండ్ ఇలా అయితే తెచ్చి ఆడియో అయితే డిలీట్ చేసుకోండి. సో ఆడియో డిలీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇంపోర్ట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిఎన్జీని అయితే మనం ఇంపోర్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఉంది పిఎన్జీ. సో ఇదైతే ఇంపోర్ట్ అయితే ఇలా చేశాను. సో ఇంపోర్ట్ చేశాక మనం ఏం చేస్తామంటే ఇది ఇలా అడ్జస్ట్మెంట్ లేయర్ అన్నది ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ చేస్తారు. సో ఇప్పుడు సైజ్ అన్నది ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ కాస్త ఇది ట్రిమ్ అయితే చేయండి. సో ట్రిమ్ చేశాక ఇక్కడ స్కేల్ అనేది కాస్త పెంచండి. సో స్కేల్ పెంచాక ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్కి అయితే మీరు వచ్చేయాలి. సో పొజిషన్ అయితే ఇస్తారు. సో ఈ పొజిషన్ అన్నది ఇలా అయితే చేంజ్ చేసుకొని ఒక 5 ఫ్రేమ్స్ మీరైతే మూవ్ అయ్యి సో ఇక్కడ కీ ఫ్రేమ్ అన్నది ఇక్కడ రీసెట్ అయితే చేసేయండి. సో రీసెట్ చేశాక చూడండి ఎలా అయితే వచ్చిందో చూపిస్తాము. సో ఇప్పుడు మీకు మొత్తం చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వచ్చి బ్లాక్ అండ్ వైట్ అయితే ఇస్తారు. సో ఈ ఎఫెక్ట్స్ మనం కాపీ అయితే చేద్దాం. సో రైట్ క్లిక్ చేసుకుంటే కాపీ అని ఉంటుంది. సో ఇక్కడికి వస్తే
పేస్ట్ అట్రిబ్యూట్స్ అని ఉంటుంది. సో ఓకే అయితే చేసుకుంటారు. సో మనకి ఇప్పుడైతే మనం ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ అనేది ఒకసారి మళ్ళీ మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో ఇలా అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక కంట్రోల్ ఒక ఫ్రేమ్స్ మూవ్ అవ్వండి. ఫ్రేమ్స్ మూవ్ అయ్యాక కంట్రోల్ K అయితే చేసుకోండి. సో కంట్రోల్ K అయితే చేశాను. మళ్ళీ ఒక 2 ఫ్రేమ్స్ మూవ్ అయ్యి ఇక్కడ మళ్ళీ కంట్రోల్ K అయితే చేసుకోండి. సో కంట్రోల్ K చేసుకున్నాక ఒక 4 ఫ్రేమ్స్ మూవ్ అవుతారు. సో మళ్ళీ ఇక్కడ కంట్రోల్ K అయితే చేసుకుంటారు. సో మళ్ళీ 2 ఫ్రేమ్స్ మూవ్ అయ్యి మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K అయితే క్లిక్ చేసుకుంటారు. సో 4 ఫ్రేమ్స్ మూవ్ అవ్వాలి. సో మళ్ళీ ఇక్కడ ఇలా కంట్రోల్ K అయితే క్లిక్ చేసుకోండి. కంట్రోల్ K. సో మళ్ళీ 2 ఫ్రేమ్స్ అయితే మూవ్ అండి. కంట్రోల్ K అయితే క్లిక్ చేసుకుంటారు. ఇప్పుడు 4 ఫ్రేమ్స్ మూవ్ అవుదాం. సో మూవ్ అయ్యాక మళ్ళీ ఇక్కడైతే కంట్రోల్ K క్లిక్ చేసుకుంటారు. సో ఇక్కడ మళ్ళీ 2 ఫ్రేమ్స్ మూవ్ అయ్యాం. సో మళ్ళీ ఇక్కడ కంట్రోల్ K. చూడండి, ఇది ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ కోసం మనం అయితే ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు 2 ఫ్రేమ్స్ వీడియో అనేవి మనం డిలీట్ చేసేద్దాం. సో డిలీట్. సో ఈ ఇండికేటర్ని ఇలా డ్రాగ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడికి వస్తే డిలీట్, మళ్ళీ డిలీట్ అయితే చేసుకుంటారు. సో వీడియో స్టార్టింగ్ నుండి నేనైతే ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి. సో ఇలా మనం మ్యారేజ్ వీడియో అన్నది ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసుకోగలుగుతాం. అది కూడా ఒక ట్రెండింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తూ. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి.